ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ సభ్యులైన జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వారి హెల్త్ ఇన్సూరెన్స్ నిమిత్తం రామసేన వ్యవస్థాపకులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు 1,50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. శనివారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ను స్వయంగా సందర్శించిన ఆయన ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్ ను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మూత బాల విజయసారథి, జనరల్ సెక్రటరీ వేణుగోపాల స్వామిలకు అందజేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన జర్నలిస్టులతో ముచ్చటించారు. సమాజంలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమన్నారు. అనంతరం కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో జరిగే మంచి చెడులను ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. రాత్రి పగలు కష్టపడి పనిచేసే విలేకరులకు ఆరోగ్య భద్రత ఎంతో అవసరమని, అందుకే వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం నిమిత్తం తన వంతు బాధ్యతగా ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు. పేదరికాన్ని చూసి చలించి సమాజ శ్రేయస్సు కోసం, పేదల అభ్యున్నతి కోసం అకృతిత దీక్షతో గౌరవనీయులు విశ్వ హిందూ పరిరక్షణ వ్యవస్థాపకులు, రామసేన వ్యవస్థాపకులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ గారు ఎనలేని సేవలను అందిస్తున్నారు. ఈ సేవలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అవుతాయి. ఎందుకంటే ఎంతోమంది ఆడపడుచుల కళ్ళల్లో ఆనందాన్ని ఇవాళ చూడగలుగుతున్నామంటే ప్రాంతంతో నిమిత్తం లేదు, నియోజకవర్గంతో నిమిత్తం లేదు. ఇక్కడ మొదలుకొని ఏజెన్సీ వరకు కూడా ఎక్కడ చూసినా, ఎక్కడ అడిగినా కంబాల శ్రీనివాసరావు గారి ఉదాహరణ స్వభావం, సేవాతత్వం కనబడుతుంది. రాజమండ్రి ప్రతిష్టాత్మక రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడినటువంటి మా కమిటీ వెళ్ళి ఆయన కలిసినప్పుడు రిసీవింగ్ అద్భుతం. మీకు నా నుంచి మీ ప్రెస్ క్లబ్ వెల్ఫేర్కి, మీ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి మీకేం కావాలన్నా నేను చేస్తాను అని ఒక మాట ఫస్ట్ అన్నటువంటి ప్రత్యేకంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ పక్షాన, సభ్యులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ప్రతిష్టాత్మక రాజమండ్రి ప్రెస్ క్లబ్ను మా పెద్దలు మాకు అందించారు. దీనిని అభివృద్ధి పదంలో నడుపుకుంటూ 168 మంది సభ్యులు ఉన్నాం, ఇంకా కొంతమంది బయట ఉన్నారు. అందరి సంక్షేమం కోసం ప్రెస్ క్లబ్ పాటుపడుతుంది. ఈరోజు ఈ నూతన అధ్యాయంలో తొలి అడుగుగా మీరు ప్రెస్ క్లబ్లో అడుగుపెట్టి ఈ వెల్ఫేర్కి సంబంధించి ఒక శ్రీకారాన్ని మీరు చుట్టి మాకు ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ప్రెస్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరం భారతీయులు, మనందరం కూడా అని గర్వపడదాం. దీనికోసం ఒకసారి భారత్ మాతను చేయండి. ఒకసారి అందరం భారత్ మాతను చేయండి. భారత్ మాతాకి జై. ఇది మన ప్రథమ బాధ్యత. నేను ఎక్కడైనా ధార్మిక సంస్థలో మాట్లాడేటప్పుడు శ్రీ మహాగణాధిపతి అని అన్నాను. అది ప్రెస్ క్లబ్ అనేటప్పటికీ మన ఇందులో ముస్లిం సహోదరులు, క్రైస్తవ సహోదరులు, హిందువులు అందరూ ఉన్నారు కాబట్టి అందరి మనోభావాలు ఆనందంగా ఉండాలని చెప్పి భారత్ మాత తెలియజేస్తారు. నరేంద్ర మోడీ గారు చాలామంది భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ అంటే పంచుకుంటారు. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి మానవత్వం, పేదరిక నిర్మూలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సోమరిపూర్తులుగా అంటే సంక్షేమ పథకాల వల్ల సోమరిపూర్తులుగా మారిపోవడం అనే కార్యక్రమాలకి అవకాశం ఇవ్వకుండా ఒక ఉత్తేజాన్ని నింపుతున్న వ్యక్తి ఆ మహానుభావుడు స్ఫూర్తిగా పనిచేస్తున్నారు. భారత్ మాతాకి జయం చెప్పడం కోసం ముందుగా చెప్పాను. నా ఇంట్రెస్ట్ అయితే చెప్పడం తప్పనిసరి. నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా 2022లో సంస్థను స్థాపించి నేను ఊహించని స్థాయిలో విస్తృతమైన పదంలో ఈ రామసేన తీసుకుపోతుంది. అలాగే భారతీయ జనతా పార్టీలో 2024 డిసెంబర్ 20 వాజ్పేయి గారు పుట్టిన పరమ పవిత్రమైన రోజున భారతీయ జనతా పార్టీకి ఎంట్రీ. చాలామంది కంబాల శ్రీనివాసరావు పర్సనల్ ఎజెండాతో వెళ్తున్నాడు అని చెప్పి అనుకుంటారు. నేను పర్సనల్ ఎజెండాతో ఎప్పుడు వెళ్ళను. కంబాల శ్రీనివాసరావు నథింగ్ అనేది నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ రామసేన నా వ్యక్తిగతమైన సంస్థ అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం అనేది నా బాధ్యత కాబట్టి రామసేన పెట్టుకున్నాను. అలాగే ముందుగా భారతీయ జనతా పార్టీ కన్నా ముందుగా అలాగే భారతీయ జనతా పార్టీకి ఒకసారి వచ్చిన తర్వాత నా
నరేంద్ర మోడీ గారికి, యోగి ఆదిత్యనాథ్ పేరాభిమానికి, అలాగే మా రాష్ట్ర అధిష్టానం ఎవరైతే ఉన్నారో సోము వీర్రాజు గారి అలాగే పురంధరేశ్వరి గారి కానీ, ముఖ్యంగా మా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎన్ మాధవ్ గారికి నా మీద అపూర్వమైన విశ్వాసం. ఆయన ఎన్నోసార్లు నన్ను వ్యక్తిగతంగా కోరారు. ఆయన నాకు జగ్గంపేట నియోజకవర్గానికి BIA1గా ఈ SIRని ఓట్ల సవరణ జాబితాకి సంబంధించిన అధికారిగా నన్ను నియమించడం నాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ పదవీ బాధ్యత ఇవ్వడం జరిగింది. అందువల్ల అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షుడు పిక్కి విశ్వేశ్వరరావు గారు కానీ, రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర గారి ఇలాగా ప్రముఖులందరితో కలిపి నేను పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుంటున్నాను. అయితే ఈరోజు నేను రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఉంటూ నన్ను మంజీరాపట్నంలో ప్రెస్ క్లబ్ సంబంధించిన నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు పార్థసారథి గారు, సెక్రటరీ గారు, పూర్తి గారు రావడం జరిగింది. పేరున నేను అందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను. ఉపాధ్యక్షులని అందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను. అంటే ఆ పేర్లని చెప్తే కాలాతీతం అవుతుంది కాబట్టి నేను చెప్పలేక ముఖ్యమైన ఈ 2 పేర్లు చెప్పడం ద్వారా మిగతా వాళ్ళందరినీ కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకున్నాక నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, మానవత్వం పేరిట, సంక్షేమాల పథకం పేరిట నేను ఎప్పుడూ పనిచేయడం నేను అలవాటు చేసుకున్నాను. దీనివల్ల మానవత్వం అనేది చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన సోదరి మండలికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నేను చాలాసార్లు అందరికీ చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పాను, గతంలో కూడా చెప్పాను. నేను జర్నలిస్టుకి వాళ్ళ జీవన విధానం చూస్తే బాగున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కొంతమంది దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళని నేను వ్యక్తిగతంగా నన్ను కలవమని చెప్తాను. కలిసిన తర్వాత వాళ్ళ వ్యక్తిగతమైన వాళ్ళ సంక్షేమాన్ని చూసుకుంటున్నాను. ఈ విషయం నేను చెప్పను, ఎవరికి బయట చెప్పను. ఎందుకంటే అది తప్పుడుగా తీసుకెళ్ళిపోతారని చెప్పి నేను ఎప్పుడు కూడా బయటపెట్టాను. వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉండట్లేదు. జర్నలిస్టులు అంటే ఇప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని అంటే ప్రభుత్వాలకు ఉంటుంది. నేను చంద్రబాబు నాయుడు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా జర్నలిజానికి కానీ, పత్రికా స్వాతంత్ర్యానికి కానీ వారు ఎప్పుడు ఎటువంటి దాడి చేసి ఉంటే వాడు ఎప్పుడు సంక్షేమాన్ని చూస్తారు తప్ప వాడు ఎటువంటి మహానుభావులు వాడు.